వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మరుమాండ్ల శంకరమ్మ ప్రజల ముందుకు వచ్చారు. గతంలో వార్డు సభ్యురాలుగా పనిచేసిన సమయంలో అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ గ్రామ అభివృద్ధి తన ధ్యేయమని ఆమె తెలిపారు. గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉందని, తాను గెలిస్తే కోతుల ఇబ్బంది పూర్తిగా తొలగించే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానని చెప్పారు. సీసీ కెమెరాల వ్యవస్థ, డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలను గ్రామానికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని శంకరమ్మ పేర్కొన్నారు. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని ఆమె నమ్మకంగా తెలిపారు. అందరికీ నమస్కారం. కొదురుపాక గ్రామానికి నేను మారుమల్ల శంకరమ్మను. నా పేరు మారుమల్ల చంద్రయ్య. కాంగ్రెస్ గుర్తు. మేము మా భార్యను గెలిపేయాలని మేము ప్రజలు కోరుతాను. నేను ఇందిరమ్మ ఇండ్లు కూడా కొన్ని ఇప్పించాం, కొన్ని ఇప్పించగలం, ఇంకా చేపిస్తాం. సీసీ రోడ్లు చేస్తాం, నాలెలు డ్రైనేజీ నాలెలు కూడా చేపించేదాంతో ఏర్పాటు చేస్తాం. నేను మంచి పనులు చేపిస్తాను. నన్ను గెలిపిస్తాను, మా భార్యను గెలిపిస్తాయి. గెలిపించాను. కోతులను పట్టిస్తా, సీసీ రోడ్లు చేస్తాం. సీసీ రోడ్ల పైన లైట్లు కూడా ఫిట్టింగ్ చేసిస్తాం. ఏమైనా నాలెలు ఉంటే మొత్తం నాలెలు చేపిస్తాం. పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ కూడా పెట్టిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓపెన్ జిమ్ చేపిస్తాం. 35 కిలోల కారట్ అంటే చేపించాలని తలుచుకున్నాం, చేపిస్తాం. 35 కిలోల బియ్యం గ్రామానికి మేము అభివృద్ధి చేపించే బాధ్యత నాది. చంద్రయ్య నా పేరు. నా భార్యను మంచి మెజార్టీతో గెలిపించాలి. కత్తెర గుర్తుకే మనం ఓటు. నా పేరు మారుమల్ల శ్రీనివాస్. మేము కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. మా అమ్మ పేరు మారుమల్ల శంకరమ్మ. ఆమె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తుంది. కత్తెర గుర్తు ఆమెది. బ్యాలెట్ల సీరియల్ నెంబర్ 2వ నంబరు. కత్తెర గుర్తుపై ఓటు వేయించి అతి భారీ గెలిపిస్తే మేము ముందు చేసే పనులు గ్రామానికి ఓపెన్ జిమ్ కానీ, వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, నాలలు కానీ, ఎలాంటి పనులున్నా కానీ అభివృద్ధి చేస్తాం. ఇక ముందు మా డాడీ, ఇంతకుముందు మా అమ్మగారు మాజీ వార్డు నెంబరు. ఆమె గత 5 సంవత్సరాలుగా ఇదే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ ఉంది. మళ్ళీ ఇప్పుడు అవకాశం మాకు వచ్చింది. ఇది ఎస్సీ జనరల్ మహిళ వచ్చింది. దీన్ని అధిక భారీ మేధతో కత్తెర గుర్తు ఓటు వేయించి గెలిపించగలరని కోరుకుంటూ, పాలన మాత్రం మా అమ్మగారే ఉంటారు, ఎవరు ఉండరు. మా అమ్మాయినా మా నాన్నైనా వారే ఉంటారు. మేము వెనకాల ఉంటాం. వాళ్ళ కుర్చీలో కూర్చొని వారు ఏం చెప్పినా దాన్ని సరిదిద్దుతామని, అందరికీ గ్రామాలకి సంబంధించిన ప్రతి ఒక్క పని కానీ ఏ విషయంలో వెనుకవడమని. ఇక ముందు ఇక్కడ మా ఊర్లో కోతుల బెడద ఉంది. ఆ కోతులను కూడా దాని పరిగణన తీసుకొని చేపిస్తాం. దాన్ని కూడా అన్నిటికీ పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు 20 వచ్చినాయి. ఇంకా కొన్ని మరిన్ని ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్పిస్తాం. మమ్మల్ని మాత్రం అతి భారీ గెలిపించాలని కోరుకుంటూ కత్తెర గుర్తుకే ఓటు వేయండి.